కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం మరింత తీవ్రమవుతోంది. తమిళనాడు సీఎం విజయ్ బెంగళూరు పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కోరారు. ఆగస్టు 13న కన్నడ సంఘాలు కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి. 3వ తేదీన బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముట్టడించనున్నాయి. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో అటు కర్ణాటక ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తోంది. కన్నడ ప్రజల్లో ఉద్వేగభరిత పరిస్థితులున్నాయని, ఇలాంటి సమయంలో సీఎం విజయ్, ఆయన మంత్రులు, అధికారులు రావడం మంచిది కాదన్నారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. విజయ్ పర్యటన వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నట్టుగా చెప్పారు. తమ ఆహ్వానంతో విజయ్ బెంగళూరుకు వస్తే కన్నడ సంఘాల ప్రతినిధుల నుంచి నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇవి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తాయని అన్నారు. కనుక విజయ్ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. విజయ్ పర్యటన చుట్టూ కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు డీకే శివకుమార్. కావేరీ జలాలపై చర్చించడానికి చెన్నై వెళ్లి అప్పటి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో సమావేశం కావాలని భావించానని, అయితే ఆ సమయంలో అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు డీకే శివకుమార్. ఇప్పుడు శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవడానికి సీఎం విజయ్ ముందుకొచ్చారని అన్నారు. తానే బెంగళూరుకొచ్చి మాట్లాడతానని విజయ్ చెప్పారన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లే ఆయన్ను రావద్దని కోరినట్టుగా డీకే శివకుమార్ వివరించారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు అదనంగా 3,500 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలోని కృష్ణరాజసాగర్, కబిని వంటి ప్రధాన జలాశయాల్లో తాగునీటి అవసరాలకే నీరు సరిపోవడం లేదని, ఈ పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని కన్నడ సంఘాలు చెబుతున్నాయి. రోడ్లపైకొచ్చి ధర్నాలు చేస్తున్నాయి. ఆగస్టు 13వ తేదీన కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి. ఇక మరొక వైపు విజయ్ మూవీ జననాయగన్ సినిమా ప్రదర్శనను కూడా కర్ణాటకలో నిలిపివేశారు. కావేరీ నదీ జలాల వివాదం పతాక స్థాయికి చేరడంతో కర్ణాటక చలనచిత్ర మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జననాయగన్ సినిమా ప్రదర్శనను కొనసాగిస్తే థియేటర్లపై కన్నడ సంఘాల ప్రతినిధులు దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తోంది. Now, I have been requesting the Honourable Chief Minister, we will meet at a cordial time. Let this court issues be over. We know that we respect the law of this country. We know the water position. We will try to inform them this local status. And we will have a meeting in a better cordial situation. Message to organizations, sir. I appeal to all the organizations, let us not have any band. Let us be peace. This is a peace-loving state. Let us protect everyone's lives.